హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత మీ సేవా సెంటర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీ సొంత మండలంలోనే వర్క్ చేసుకోవచ్చు. 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక మీ సేవా సెంటర్స్కి సంబంధించి నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు, సో డెఫినెట్గా లైక్ చేసి మీ యొక్క జిల్లా నేమ్ కానీ మీ మండల్ నేమ్ కానీ కామెంట్లో అయితే రాయండి. సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా మనకి మీ సేవా సెంటర్స్కి సంబంధించి నోటిఫికేషన్ రాగానే అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నిన్న. ఈ జాబ్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో యొక్క వీడియో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో కూడా చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా చాలా డేస్ తర్వాత ఇక మీ సేవా సెంటర్స్కి సంబంధించి మీ సొంత ఊరిలో స్టార్ట్ చేసి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే విధంగా మీ సేవా సెంటర్స్కి సంబంధించి ఆపర్చునిటీ అనమాట. అయితే ఒక మీ సేవా సెంటర్స్లో ఓపెన్ చేసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఏముండాలి? సో ముందుగా మన ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి. అంటే క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఏ డిగ్రీ చేసినా సో మీరు ఎలిజిబుల్. అంటే మీరు బీటెక్ చేసిన ఏ డిగ్రీ పాస్ అయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఏదైనా కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీకు నార్మల్గా డీసీఏ కానీ పీజీడీసీఏ కానీ ఏదున్నా పర్వాలేదు, మీకు ఎక్కడికించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లు ఒక సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 నుంచి 44 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మీకు అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ఇన్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ఇక్కడ మీ సేవా సెంటర్స్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ఏంటి అంటే మనకి పర్టికులర్గా వాళ్ళు ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారో దానికి సంబంధించి మనము మీ సేవా సెంటర్ ఓపెన్ చేసుకోవడానికి సంబంధించి అందులో మనకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటాయి, మనకి ఒక టేబుల్ ఉండాలి అండ్ దానికి సంబంధించి వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ సో అలాంటి సర్వీస్ అంతా కూడా మనము ప్రొవైడ్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా, సో మీ పైన ఎటువంటి అలాంటివి ఏమీ లేనట్లుగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు కానీ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మండల్ ఈజ్ క్రైటీరియా ఫర్ లోకల్ క్యాండిడేట్. అంటే ఎవరైతే మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది సో నోటిఫికేషన్కి సంబంధించి మీ మండలికి సంబంధించి పోస్ట్కి లోకల్ అభ్యర్థులను మాత్రమే తీసుకుంటారనమాట. వేరే మండలికి మీరు ఎలిజిబుల్ అంటే కారనమాట. సో మీ మండలికి సంబంధించి పోస్ట్కి మీరు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఈ యొక్క మీ సేవా సెంటర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది? మనకి ఫస్ట్ ఒక చిన్న రిటర్న్ టెస్ట్ పెడతారు. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్గా మీరు మీ సేవా సెంటర్స్ అనేవి ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో దాని త్రూగా మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మీ సేవా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై ఇచ్చాలి అని మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అంటే సో మనకి వీళ్ళు 27th జూన్ రోజు మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. అదే రోజు మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను. మనకి లాస్ట్ డేట్ చూడండి జూలై 6th వరకు మాత్రమే టైం ఉంది. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారనమాట. సో చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ మీ సేవా ఫ్రాంచైజ్ సెంటర్. సో మనకి మీ సేవా ఫ్రాంచైజ్కి సంబంధించి మీ సేవా సెంటర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి చూడండి. సో మనకి ఎన్ని పేజెస్ ఉంది అంటే మనకి టోటల్గా వచ్చేసి
1 పేజ్ ఉంది. కాకపోతే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారనమాట. ఇది కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. 2 పేజెస్ మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సైన్ పెట్టాలి ఈ పేజ్లో, అండ్ మనకి ఈ ప్లేస్లో కూడా సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ రావాలి అంటే మీరు రైట్ సైడ్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అంటే మీ దగ్గర ఇక్కడ మీ సేవ సెంటర్కి సంబంధించి చూడండి, ఇక్కడ ప్లేస్ ఆఫ్ మీ సేవ సెంటర్ అప్లైడ్ ఫర్, మీరు ఏ మీ సేవ సెంటర్కి అప్లై చేస్తున్నారో ఆ సెంటర్ నేమ్ రాయాలి. అండ్ తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రజెంట్ మీ యొక్క ఏజ్, తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సో తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్, సో తర్వాత విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ అని చెప్పేసి రాయాలి. సో ఈ విధంగా జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారనమాట. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీరు ఏ రోజు అప్లై చేస్తున్నారో డేట్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసేసేసి, అయితే మీకు స్టార్టింగ్లో మీకు తమ్నెల్లో అప్లికేషన్ ఫీ లేదని మెన్షన్ చేశాను కదా, సారీ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అప్లికేషన్ ఫీ అయితే ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీ విషయంలో నా మిస్టేక్ని అయితే మన్నించండి. నేను అప్లికేషన్ ఫీ అనేది లేదని చెప్పేసి చెప్పాను, బట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే ఇక్కడ చూడండి మనకి 500 అనేది ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాలి. ఏ రూపంలో ఫీ పే చేయాలి అంటే మనకి బ్యాంకుకి వెళ్ళి మీరు డీడీ అనేది తీయాలన్నమాట. సో డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అంట. సో ఏ పేరు మీద డీడీ తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ, ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు సో మనకి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి మనము సబ్మిట్ చేయాలనేది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఆధార్, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ అనమాట. ఇవన్నీ కూడా మనము డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అయితే ఈ ఆపర్చునిటీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రావడం అయితే జరిగిందనమాట. మనకి మీ సేవా సెంటర్స్కి సంబంధించి చాలా రేర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనకి నోటిఫికేషన్ అసలు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అనమాట చాలామందికి, అండ్ ఎప్పుడు కంప్లీట్ అయింది కూడా తెలియదు. సో ప్రజెంట్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో మీ జిల్లాకి సంబంధించి మీ మండలానికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే మన వాట్సాప్ ఛానల్ మీకు డైరెక్ట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ విధంగా యూట్యూబ్లో కూడా వీడియో చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మర్చిపోకుండా మీరు లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో మీ యొక్క మండల్ కానీ డిస్ట్రిక్ట్ నేమ్ కానీ కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ రాగానే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి పెంబి అలాగే మనకి మండపల్లి అని చెప్పేసి ఒక 2 లొకేషన్స్కి సంబంధించి ప్రజెంట్ మనకి ఒక 2 విలేజెస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో పర్టికులర్గా ఆ లొకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు కదా, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మిగతా జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కదా మీ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకొని మనకి ఇక్కడ నిర్మల్కి సంబంధించి డిస్టిక్లో ఐడిఓసి కార్యాలయం రూమ్ నెంబర్ F19 ఈ యొక్క లొకేషన్లో మనకి డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి సంబంధించి కలిసినా కూడా వాళ్ళు మీకు ఇంటిమేట్ అనేది చేస్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మనకి ఈ యొక్క మీ సేవా సెంటర్స్ ఓపెన్ చేసుకుని మనము మీ సేవా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వీటి ద్వారా కూడా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో సెల్ఫ్ ఎంప్లాయ్గా సో దీనికి సంబంధించి మీకు ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు మనకు వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ యొక్క ఆపర్చునిటీ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నిర్మల్ జిల్లాకి సంబంధించిన అభ్యర్థి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి మీ మండలానికి సంబంధించి తప్పకుండా తెలియజేస్తాను. సో రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ guys.